నమస్కారం. పాడి పంటలు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అభివృద్ధుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా సోమల మండలం మేటుమంద గ్రామానికి చెందిన శ్రీ ఎడ్లపల్లి ముత్యాల నాయుడు గారు మన పాడి పంటలు ఛానల్‌కి రావటం జరిగింది. వీరు గత 38 సంవత్సరాలుగా టమాటా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు టమాటా పంటలు వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. టమాటా మీరు ఏ రకం సాగు చేశారని, అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? టమోటా సాహో వెరైటీ సాగు చేస్తున్నాం మేడం. 3 ఎకరాల నుంచి 5 ఎకరాల సాగు విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం మేడం. నీరు యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. నీటి తడులు మొక్క నాటిన 15-20 రోజుల వరకు 10 మినిట్స్ నేల వాతావరణాన్ని బట్టి, టెంపరేచర్ని బట్టి 10 నుంచి 15 నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది. ఫ్లవరింగ్ స్టేజ్ వరకు కూడా 1 అవర్కి మించి వేయకుండా, ఫ్లవరింగ్ నుంచి ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువగా ఇచ్చుకుంటే, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే 1 or 2 అవర్స్ కూడా వాటర్ ఇచ్చుకుంటే కాయ సైజు సైనింగ్ అంతా బాగుంటుంది మేడం. టమాటా పంటలో ఎటువంటి పురుగు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయండి, వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు అనేది ఒకసారి చెప్పండి. టమాటాలో 2 రకాల పురుగులు టమాటా పంటను ఆశిస్తాయి మేడం. ఒక రకం వచ్చి ఆకులో గూడు కట్టుకొని పురుగు పూతను డ్యామేజ్ చేసి చెట్టు డెవలప్మెంట్ను తగ్గిస్తుంది. ఇంకొక రకం వచ్చి కాయలో చేరుకొని ఆకు తింటూ ఉంటుంది. ఈ ఆకులో గూడు కట్టుకునే పులుగు మాత్రము సింజెంటా కంపెనీది ఆంప్లిగో, అలికా లేదంటే డవ్ కంపెనీది డెలిగేట్ చేసుకున్న దానివల్ల పాముసార ఆకులో గూడు కుట్టుకున్న పులుగు పూర్తిగా నివారించుకోవచ్చు మేడం. మిగతా కాయ తొలిచే పులుగులకు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో మొదటిది బెనివియాతో కూడా పోతుంది మేడం. పాముసార కూడా బెనివియాతో పోతుంది. తర్వాత వచ్చి ట్రేసర్ కానీ, సమ్మిట్ కానీ, ల్యాన్సర్ గోల్డ్తో కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు మేడం. కాయ తొలుసు పులుగుకు ట్రేసర్ కానీ, డెలిగేట్ కానీ, సమ్మిట్ కానీ, డవ్ కంపెనీది ఇది డెలిగేట్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మేడం. ఊజీకు ఆంప్లిగో, అలికా ఈ 2 కాంబినేషన్లో చాలా వరకు పనిచేస్తుంది మేడం. ఈ మందులతో పాటు ట్రాప్లు పెట్టుకునే దానివల్ల 100% నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. వేసవ కాలంలో ఎక్కువగా ఆశించేది త్రిప్స్, దోమ ఎక్కువగా పంటను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆ త్రిప్స్ ఎక్కువైనప్పుడు బయర్ కంపెనీది జంపు, లెజెంటా, తర్వాత వచ్చి పోలీసు స్ప్రే చేస్తూ ఉంటాం మేడం. మైట్స్కి ఓమైటు, సిముడోసు, మెజిస్టారు స్ప్రే చేస్తుంటాం మేడం. మైట్స్కి మాత్రం కంట్రోల్ అవుతుంది మేడం. టమాటా పంటలో పురుగు తెగులు, వాటి నివారణ గురించి, నీరు యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.